ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న ఏపీలో పొత్తుల లెక్కలు హీట్ పుట్టిస్తున్నాయి. సమయం మించిపోతున్నా ఇప్పటికీ సందిగ్ధంగానే ఉంది. ముఖ్యంగా ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి వెళ్తాయనే ప్రచారం జరిగింది. టీడీపీ, జనసేన జట్టు కట్టాయి. ఇప్పటివరకు బీజేపీ విషయం మాత్రం తేలడం లేదు. ఇప్పటికే టీడీపీ, జనసేన అగ్రనేతలతో బీజేపీ హైకమాండ్ టచ్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే పొత్తు ప్రీ పోల్ అలియన్సా లేదా పోస్ట్ పోల్ అలియన్సా అనే అయోమయంలో కాషాయ దళం కనిపిస్తోంది. మరోవైపు ఏపీ బీజేపీ మాత్రం పొత్తులకు సంబంధించి రెండు వర్గాలుగా చీలిపోయిన పరిస్థితి ఉంది. ఓ వర్గం వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుంటే మరో వర్గం టీడీపీ, జనసేన కూటమికి సానుకూలంగా ఉన్న పరిస్థితి. దీంతో కమలదళం అధిష్టానం ఎటు తేల్చుకోలేక అయోమయానికి లోనవుతోంది. ఇదే క్రమంలో టీడీపీ, జనసేన కూటమి బలాన్ని అంచనా వేసేందుకు బీజేపీ హైకమాండ్ ప్రయత్నిస్తోంది. ఇక బీజేపీ కూటమిలో చేరితే సీట్ల మార్పులు, చేర్పులు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. పొత్తు విషయం మాట్లాడితే ఏపీ బీజేపీ నేతలు తమ అధిష్టానం పెద్దలు పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉన్నారని చెబుతున్నారు. పొత్తుపై వైజాగ్ నేతల్లో ఏమాత్రం క్లారిటీ లేదు. అయితే రాయలసీమ, అమరావతి నేతలు మాత్రం టీడీపీ, జనసేనతో పొత్తుకు సై అంటున్నారు. మరోవైపు బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు పొడిచినా వైసీపీ దానికి బ్రేక్ వేసే అవకాశం ఉందన్న అనుమానం టీడీపీ, జనసేన నేతలను వేధిస్తోంది. ఈ క్రమంలో ఏపీలో ఉండేది త్రిముఖ పోటీనా, చతుర్ముఖ పోటీనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, ఇప్పటికే ఇటు బీజేపీకి పొత్తుకు సంబంధించి ఇటు టీడీపీ అలాగే జనసేన రెండు పార్టీలు కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇటు పొత్తుల విషయంలో చూస్తే బీజేపీ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తుంది అనుకోవచ్చా? అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చిత్ర విచిత్రంగా మారిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి టీడీపీ, వైసీపీ ఖచ్చితంగా ఒకరినొకరు ఓడించుకోవాలని చెప్పి క్రియాశీలకంగా కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు. ఏ రోజుకు ఆ రోజు కూడా ఖచ్చితంగా వైసీపీని ఓడించాలని టీడీపీ, టీడీపీని ఓడించాలని వైసీపీ. ఇక టీడీపీ కూటమిలకు జనసేన చేరింది. తాజాగా బీజేపీని కూడా చేర్చుకునేందుకు ఆ పార్టీ సర్వశక్తులా కృషి చేస్తుంది. తాజాగా చూసుకుంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి గతంకు సంబంధించి కూడా పార్లమెంట్ సమావేశాలు, ఆ తర్వాత బీజేపీ కౌన్సిల్ సమావేశాలు, ఆ తర్వాత ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఇట్లా ఆ తర్వాత కూడా బీజేపీ పెద్దలు రాష్ట్రాల పర్యటన, ఇట్లా వరుసగా తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమిలోకి వచ్చేందుకు భారతీయ జనతా పార్టీ రోజు వాయిదాలు పడుతూ వస్తుంది. అయితే తాజాగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో రెండు గ్రూపులుగా విడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక గ్రూప్ వైసీపీతో ఉండాలని కోరుకుంటుంటే మరొక గ్రూపు టీడీపీతో ఉండాలని కోరుకుంటున్నారు. వైసీపీతో ఉండేవాళ్ళు మాత్రం టీడీపీతో పొత్తు వద్దని చెప్పి కరాఖండిగా అధిష్టానానికి చెప్తా ఉన్నారు. కానీ టీడీపీ కావాలనుకునేవారు మాత్రం టీడీపీ, జనసేన కూటమిలో ఉంటేనే ఆంధ్రప్రదేశ్లో మన ఉనికి కాపాడుకోవడంతో పాటు రానున్న రోజుల్లో 2029 నాటికి ఆంధ్రప్రదేశ్లో బలోపేతమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తామని చెప్పి కూడా టీడీపీ మద్దతుగా ఉంటున్న బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఇక మరొకవైపు బీజేపీలో ఉంటూ కూడా వైసీపీకి మద్దతుగా ఉన్న నేతలైతే మాత్రం గతలో పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి అనుకూలంగానే వ్యవహరించారు. ఇప్పటిదాకా కూడా అదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఏర్పడుతుందని చెప్పి కూడా కొంతమంది నేతలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొకవైపు పొత్తులకు సంబంధించి ఫైనల్ కాకపోయినా సరే కేంద్ర మంత్రులు వరుసగా ఆంధ్రప్రదేశ్లో పర్యటించబోతున్నారు. తాజాగా 2 రోజుల క్రితం 2 కేంద్ర మంత్రులు ఆంధ్రప్రదేశ్లో పర్యటన చేశారు. ఈరోజు రాజ్నాథ్ సింగ్ కూడా ఆంధ్రప్రదేశ్లో పర్యటన చేయబోతున్నారు. విశాఖ, ఏలూరు, విజయవాడ 3 ప్రాంతాల్లో కూడా కేంద్ర రక్షణ శాఖ మంత్రి పర్యటన చేయబోతున్నారు. త్వరలో చాలామంది కేంద్ర మంత్రులు ఆంధ్రప్రదేశ్లో పర్యటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన సంబంధించిన కూటమి బీజేపీ చేరుతుందా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. కానీ టీడీపీ వర్గాలు మాత్రం ఇప్పటికే 6 అసెంబ్లీ, 5 పార్లమెంటు స్థానాలకి బీజేపీ ఓకే అయింది. దాదాపుగా వచ్చే నెల 1-2 తేదీల్లో పొత్తు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పి బీజేపీ, టీడీపీ నేతలు చెప్తున్నారు. బీజేపీ నేతలు మాత్రం తాము పొత్తు కావాలని చెప్పి కూడా అధిష్టానాన్ని చెప్పాం. కానీ ఫైనల్ నిర్ణయం మాత్రం
మాత్రం అధిష్టాందని చెప్తున్నారు. ఇక అమరావతి రాయలసీమలో ఉన్న నేతలైతే మాత్రం పొత్తు కావాలని కోరుకుంటున్నారు. విశాఖపట్నానికి ఉన్న నేతలైతే మాత్రం పొద్దుపై అయోమయంలో నెలకొంది. సో ఓవరాల్గా చూసుకుంటే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో త్రిముఖ పోటీ చతుర్ముఖ పోటీ అనే ఉత్కంఠ అయితే మాత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సమస్యగా కనిపిస్తుంది. సో రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతోంది, టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా అనేది ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం కూడా ఈ కూటమిలోకి బీజేపీ చేరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మరి పొత్తుల లెక్కలు ఎక్కాలు ఏ విధంగా తేల్తాయో రానున్న 2-3 రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్లస్ ఉన్నా శివ, ఇటు మరోవైపు మనం చూసుకుంటే కేంద్రం నుంచి అయితే ఇటు ముందు చంద్రబాబు నాయుడు వెళ్ళి కలిశారు. అలాగే పవన్ కళ్యాణ్కి కూడా కేంద్రం నుంచి పిలుపు వచ్చింది. సో ఎక్కడికి పొత్తుల అంశం మాత్రం ఇప్పటి వరకు తేలలేదు. సో ఎప్పటి వరకు ఈ పొత్తుల అంశం తేలే అవకాశం కనిపిస్తోంది? మరోవైపు ఇటు చూసుకుంటే బీజేపీలోని 2 వర్గాలు కూడా హైకమాండ్ పై ఎలాంటి ఒత్తిడిని తీసుకొస్తున్నాయనుకోవచ్చు శివ? అంటే ప్రధానంగా చూసుకుంటే పొత్తుల అంశానికి సంబంధించి కూడా చంద్రబాబు అమిత్ షాతో నడ్డాతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఏదైతే సీట్ల కేటాయింపు విషయంలో బీజేపీ టీడీపీ మధ్య ఉన్న కొంత చిన్న అడ్జస్టెన్స్కి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి వీటిని చక్కదిద్దుతారని చెప్పి కూడా గతంలో ప్రచారం జరిగింది. అయితే వరుసగా బీజేపీ నేతలు ఢిల్లీ కేంద్రంగా కూడా చాలా బిజీగా ఉంటున్న నేపథ్యంలో కూడా ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన వయస్సుగా వాయిదా పడుతూ వచ్చింది. సో ఈ నేపథ్యంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి పొత్తు ఉంటుందని చెప్పి కూడా దాదాపుగా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తాం. ఇక మరొక వైపు చూసుకుంటే కనుక రానున్న రోజుల్లో ముఖ్యంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ బీజేపీకి సంబంధించి ఎవరైతే ఒక వర్గం వైసీపీకి సపోర్టర్స్ మరొకరు టీడీపీకి సపోర్టర్స్ ఉన్నారో వీరిద్దరైతే మాత్రం ఖచ్చితంగా పొత్తు కావాలనేది మాత్రమే టీడీపీకి సపోర్ట్ ఉన్న బీజేపీ నేతలు చాలా గట్టిగా ప్రెజర్ చేస్తూ ఉన్నారు. ఇక వైఎస్ఆర్సీపీకి సపోర్టర్స్గా ఉన్న 3-4 నేతలు మాత్రం ఆ పొత్తు వద్దు అని చెప్తూనే అంతిమంగా అధిష్టాన నిర్ణయం అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ వాళ్ళు పొత్తు వద్దు అంటున్నారు, అట్ ది సేమ్ టైం అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించి 0.5% నుంచి 1% కంటే కూడా ఎక్కువ ఓటు శాతం లేదు. నిజంగా చెప్పాలంటే గడిచిన ఎన్నికల్లో 2014లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేసినప్పుడు బీజేపీ కొన్ని స్థానాలు కైవసం చేసుకుంది. కానీ 2019లో కానీ దారుణంగా 100 కంటే తక్కువ ఓట్లు వచ్చిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఉంది. సో ఈ నేపథ్యంలో బీజేపీ ఎదగాలంటే ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉంటుంది. రాష్ట్రంలో కూడా మనం అధికార పక్షం వైపు కనుక పొత్తులో ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకు కొంత మేలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. తద్వారా నాయకత్వాన్ని క్యాడర్ని బలపరుచుకునే అవకాశాలు ఉంటాయి. గతంలో 2014 నుంచి 19 వరకు క్యాడర్ చాలా పటిష్టంగా బలంగా ఉంది. 2019 నుంచి 24 వరకు మాత్రం అధికార వైసీపీకి మనం ఇంటర్నల్గా సపోర్ట్ చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో గ్రామ స్థాయిలో నాయకులకి ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు. చాలా చోట్ల కేసులు పడుకుని ఇబ్బందులు పాలయ్యారు. సో ఖచ్చితంగా టీడీపీ కూటమిలోకి వెళ్తేనే మనకు బలం చేకూరే అవకాశం ఉందని చెప్పి మెజార్టీ నేతలైతే ఖచ్చితంగా అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అధిష్టానం దాదాపుగా పొత్తుకే మొగ్గు చూపినట్టు తెలుస్తూ ఉంది. కానీ కొన్ని కారణాలు ఇచ్చాయి. ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వెళ్ళటం, అలాగే మిగిలిన అంశాలకు సంబంధించి కేంద్రంతో పూర్తి స్థాయిలో సయోధ్య నడిపే ప్రయత్నాలు చేయటం సార్ ఇట్లా ఈ కూటమిలోకి బీజేపీ వెళ్లకుండా కొంత జగన్మోహన్ రెడ్డి కూడా ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం అయితే జరుగుతోంది. సో మరి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు సరళీకృతం అవుతాయి, ఇటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేస్తున్న చర్చలు సరళీకృతం అవుతాయి అనే దానికి సంబంధించి రానున్న 2-3 రోజుల్లోనే పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ వర్గాలు కానీ బీజేపీ వర్గాలు కానీ చెప్తున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా మార్చి మొదటి వారంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయని చెప్పి కూడా వారైతే చెప్తా ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే బీజేపీ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం కూడా విజయవాడలో జరగబోతా ఉంది. సో ఆ సమావేశంలో పొత్తులకు సంబంధించి కూడా కొంతవరకు స్పష్టత వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ శివ.